ఈరోజు ఒక ఆత్మీయమైన పాఠాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడ్డాను. దాన్ని మీకు తెలియజేయటానికి నేను ఒకంత ఆలోచన కలిగి ఉన్నాను. ఆ ఆత్మీయ పాఠమే మీరందరూ శ్రద్ధగా ఆలకిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రస్తుత దినాల్లో దేవుని పిల్లలుగా మన యొక్క ఆత్మీయ జీవితము ముందుకు కొనసాగించబడుటకు ఒకంత సిద్ధపరచబడిన ఆత్మీయతలో మనం ముందుకు వెళ్ళగలిగితే మనము, మన ఆత్మీయత, మనము కలిగిన కుటుంబము, సంఘము, మన చుట్టూ ఉన్న సమాజము ఒకంత దేవునికి దగ్గరగా కనిపించే పరిస్థితులు మనం చూడగలం. అది ఎప్పుడు ఆ స్థితిని సంతరించుకుంటుంది అనిగిన ఆలోచన చేస్తే, గత వారంలో మనము తెలియజేసుకున్నట్లుగా అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఇలాంటి మనుషులు ఇక్కడ ఉన్నారు. వారందరి నుండి నువ్వు విముఖుడవుకమ్మని పౌలు గారు తిమోతితో మాట్లాడిన మాటల్ని మనము ధ్యానిస్తూ ముందుకు నడిచాం. అందులో 2 విషయాలే మనము చర్చించుకున్నాము. అయితే ఆ విషయాల్ని మరలా మనము ధ్యానం చేసే ముందుగా దేవుని పిల్లలుగా మన శత్రువుని మనము గుర్తెరగాలి. ఈ లోకంలో మనం విజయం సాధించాలి అంటే, మన ఆత్మీయ స్థితి దినదినము పెరగాలన్నా, దైవ నియమాలకు మన మంతరము లోబడి జీవించాలన్నా, లేదా నేను లోబడి జీవించాలన్నా, ముందు నాకు నా ఎయిమ్కు కనిపించాలి. ఆ ఎయిమ్ను చేరుకోవటానికి నాకు ఎవరైనా ఆటంకంగా ఉన్నారేమో వారిని నేను గమనించాలి. మనం చదువుకున్న లేఖన భాగంలో కీర్తనకారుడు అదే మనతో మాట్లాడినట్లుగా నాకు అనిపించింది. ఏమని మాట్లాడాడంటే, నా శత్రువు నా మీద నుల్లసింపక ఉండటగా, అంటే నా శత్రువులు నాకున్నారు, నా శత్రువులు ఉన్నారు, నా శత్రువుల ముందు నన్ను ఒకంత తల ఎత్తుకొని బ్రతికేటట్లుగా చెయ్యి అని చెప్తున్న మాటలు మనం చూస్తాం. 4వ వచనంలోను, అలాగనే 5వ వచనంలో, 11వ వచనంలో కొన్ని మాటలని ఆయన తెలియజేశాడు. 2వ వచనంలో కూడా ఆ మాటలు మనం చూస్తాం. శత్రువుని గురించి మాట్లాడుతున్న మాటల్ని మనం గమనిస్తాం. మీ అందరినీ ఒకంతగా మీ ఆత్మీయతను నేను బయటికి తీయటానికి ప్రయత్నం చేస్తాను. దేవుని పిల్లలుగా మన శత్రువు ఎవరు మీకు తెలుసా? ఎవరు మన శత్రువు? ఎవరమ్మా? నాకెళ్ళి అలా చూస్తున్నారు. వాడు దొరికాడు మనకి ఈజీగా, అపవాది అనేస్తాం. రైట్, అపవాది శత్రువే కాదంటాం లేదు. ఇంకెవరైనా ఉన్నారా మన శత్రువులు? మనకు శత్రువులు ఎవరు? అపవాది నేను కాదను. ఇంకెవరు ఉన్నారు? బైబిల్లో నుండి కొన్ని వాక్యాలు. ఎందుకంటే మన ఎదుట ఉంచబడిన పందెములో మనము గెలవాలన్నా, మన పరుగు తుదముట్టించాలన్నా, మన మార్గం సరళమై ఉండాలి. అడ్డంకులు ఉండకూడదు. అడ్డంకులు ఉన్నాయనుకో మనం పడిపోతాం. ఎందుకంటే దేహము భౌతికమైంది, బలహీనమైంది. ఈ బలహీనమైన దేహము బలముగా ముందుకు కొనసాగాలి అంటే ముందుగా మన శత్రువుని మనం పసిగట్టాలి. ఉంటే ఉండాలే వాళ్ళతో పోరాడదాము అనుకుంటే పోరాడొచ్చు, కాదంటంలే. కానీ కొంచెము నేను గతంలో చెప్పినట్టుగా అపాయం ఉందంటే మనకేం కావాలని అనుకున్నాము? ఉపాయంతో పని చేసుకోవాలి. అంతేగాని ఆ ప్రమాదానికి మనము ఎదురెళ్ళాల్సిన అవసరత లేదు. నాటి ప్రజలు కూడా శత్రువుని జయించటానికి దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుడే యుద్ధము లేకుండా శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడు.
ఈరోజు మనం కూడా అదే పనిని, అదే ఫార్ములా, అదే సూత్రాన్ని అవలంబించగలిగితే మంచిది. ఆ సూత్రాన్ని మనము అవలంబించాలన్నా, అనుసరించాలన్నా శత్రువు ఎవరో మనకు తెలియాలి. ఇశ్రాయేలీలకు చుట్టూ శత్రువులే. వాళ్ళ దేశం చిన్నదైనా, ఇజ్రాయెల్ దేశం చిన్నదైనా చుట్టూ ఎవరుంటారు? శత్రువులే ఉంటారు. నాటి నుండి నేటి వరకు భౌతికంగా దేశం మీద యుద్ధమే. నాటి నుండి నేటి వరకు ఇశ్రాయేలు దేశము ప్రారంభించబడిన నాటి నుండి, దానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఈ రోజుటి వరకు కూడా ఆ దేశం మీద శత్రువు యొక్క కన్ను ఎప్పుడు ఉండనే ఉంటుంది. దేనికోసము? ఆ దేశాన్ని, ఆ ప్రజలని వాళ్ళు ఏం చేయాలని? చంపేసేయటాన్ని. ఒకంక భౌతికంగా అది ఆలోచించి వాళ్ళని చంపేయడాన్ని. కానీ ఆత్మీయంగా ఏంటంటే వారిని దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని చిత్తానికి వారు చేరకూడదని, లేదా దేవుడు వారికి ఏర్పరిచిన గమ్యానికి వారు చేరకూడదని శత్రువు ప్రతిసారి వారిని ఒకంతగా రేపుతుంటాడు. మనమల్ని కూడా దేవుడు పిల్లలుగా మనమల్ని కూడా శత్రువు అనేవాడు రేపుతుంటాడు. ఈ రేపటం వలన మనము మన తొందరపాటు వలన ఏం చేస్తామంటే పంటికి పన్ను కంటికి కన్ను అనే ధర్మశాస్త్ర సూత్రాన్ని మనము పాటిస్తూ ఉంటాం. దానివలన మనము నష్టపోతాము, దాన్ని అవలంబించిన వారు కూడా నష్టపోతారు. కానీ పరమందున్న దేవుడు ఆ సూత్రాన్ని ఒకంత దైవికంగా మార్చాడు. యుద్ధముతో జయించక యుద్ధాన్ని ప్రేమతో గెలవచ్చు అనే ఒక సూత్రాన్ని ఆయన మన ముందు ఉంచాడు. అదే సూత్రము, అదే ఫార్ములా మనము అనుసరించాలి. అలా అనుసరించాలి అంటే ముందుగా మన శత్రువుని మనము గుర్తెరగాలి. మొట్టమొదటిగా మన శత్రువులను గురించి మనము ఆలోచన చేద్దాం. మీరు అన్నట్లుగా దేవుని పిల్లలకి 3 శత్రువులు ఉన్నారు. మీరు ఒక శత్రువు పేరే చెప్పారు, మిగతా 2 గురించి మీరు తెలుసు అనుకుంటాను. నేను చెప్పిన తర్వాత నిజమే అనుకుంటాను. దేవుని పిల్లలకి దేవుడు తన పిల్లల కొరకు ఏర్పరిచిన మార్గాన్ని, గమ్యాన్ని చేరటానికి ఇవి అడ్డంకముగా ఉన్నాయి, ఆటంకంగా ఉన్నది. మీరు చెప్పినట్టుగా సాతాను ఆటంకమే. పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో తను చెబుతున్నట్లుగా, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమని చెప్తున్నాడు? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి, మీ శత్రువైన అపవాది గర్జించు సింహము వలె. ఇప్పుడు అపవాది ఎలా తిరుగుతున్నాడంటే ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. అంటే మనం వానికి ఎదురుగా పోవాల్సిన పనిలే. ఎవరోడు? మన విరోధికి మనం ఎదురుగా పోవాల్సిన పనిలే. మన విరోధికి మనం ఎదురుగా వెళ్ళి వానితో మనం ఫైట్ చేయాలి అనే ఆలోచన ఒకప్పుడు. అయితే ఇప్పుడు వాడే వెతుకుతూ తిరుగుతున్నాడు. వీడు విరోధి. వీనికి ఏ స్థానం ఇవ్వాలి అంటే మీరు చెప్పినట్టుగా, మీరు అనుకున్నట్లుగా వానికి ప్రథమ స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ విరోధి ఎవరయ్యా అంటే అపవాది అన్నారు. వానికి ప్రథమ స్థానం ఏం కాదు, వాడిని ఫైనల్ లిస్ట్లో ఉంచాలి. ఆఖరణే మొదటి శత్రువు. మనకి మొదటి శత్రువు ఎవరు? మీరు అనుకున్నట్లుగా మొదటి శత్రువు దేవుని పిల్లలకి ఎవరయ్యా అంటే మన దేహమే. ఏంటి మొదటి శత్రువు? మన దేహమే, మన శరీరమే మన మొదటి శత్రువు. అవునంటారా కాదంటారా? మన దేహమే మన మొదటి శత్రువు అనేది వాస్తవం. ఇది మనం అందరం నమ్మాలి. ఎందుకంటే ఈ దేహము ఎలాంటిదట? బలమైందా బలహీనమైందా? చాలా బలహీనమైనది. ఈ దేహము ఎంత బలహీనమైనది అంటే శరీరానికి సంబంధించిన కార్యాలని మనము గ్రంథంలో చూస్తాం.
ఈ శరీరానికి ఈ కార్యాలన్నీ ఉంటాయి. ఇంతకుముందు మనము ఆ తిమోతి పత్రికలో అవి గుణాలు, అంత్యదినములు అపాయకరమైన కాలాలు వస్తాయి, మనుష్యులు ఇలాగ ఉంటారు, మనుషుల యొక్క, కానీ శరీర కార్యాలు ఉన్నాయి చూడండి. అవి మనము గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం ఆ మాటను చూస్తాం. గలతీలకు రాసిన పత్రిక మన మొదటి శత్రువుని మనము పసిగట్టాలి. ఎవరు మన మొదటి శత్రువు అంటే మన శరీరము ఆత్మ శరీరమునకును విరోధముగా చూడండి ఆపేక్షించుకుంటుంది, పోరాడుతుంది, కోరుకుంటుంది. దేనికి? శరీరానికి, ఆత్మకి శరీరానికి విరోధం ఉంది. అంటే ఇప్పుడు మనకు మొదటి శత్రువు ఎవరై అంటే ఈ దేహానికి మన శరీరమే. చాలాసార్లు దేవుని పిల్లలు శారీరక బలహీనతలను బట్టి ఒకంత దేవుని యొక్క మనస్సును బాధ పెట్టేవారు లేకపోలేదు. చాలామంది ఆ బలహీనతను బట్టి దేవునికి దూరమైన వారు కూడా లేకపోలేదు బైబిల్లో. ఈరోజు దేవుడు మనమల్ని తన గమ్యస్థానానికి చేర్చటానికి, తాను కోరుకున్న స్థలానికి మనమల్ని ప్రవేశింప చేయటానికి ముందుగా మనకేం తెలియజేస్తున్నాడు అంటే, ముందు మీ శత్రువులను మీరు గుర్తెరగండి. ఏంటి ఆ శత్రువులు అంటే మన శరీరము ఏ విధంగా మనకు శత్రువు చెప్పండి? మన శరీరము మనకు ఏ విధంగా మనకు శత్రువు? మన శరీరము మనకు ఏ విధంగా మనకు శత్రువు చెప్పండి. శరీరము మనకు ఏ విధంగా శత్రువు అంటే శరీర కార్యాలు ఒక 21 మనకు కనపడతాయి కదా, అవన్నీ కూడా మనకు ఏమిటాయంటే శత్రువు అని చెప్పాడు. అంటే ఈ శరీరము దేని కలిగి ఉంటుందో, ఏమేమి కలిగి ఉంటుందో మనం ఒక వింత వాక్య భాగాన్ని గమనించగలిగితే, నాతో పాటు ఒకంత గలతీలకు రాసిన పత్రికలోకి నడవండి. మీకు కొన్ని విషయాల్ని మీ ముందు ఉంచడానికి చెప్తాను. ఇరవై 21వ వచనంలో ఒక మాట మీతో నేను చెప్తాను, మీరు చదవటానికి ప్రయత్నం చేయండి. 21:5-21లో ఈ కార్యాలన్నింటిని గురించి చెప్తూ ఒక మాట చెప్పాడు. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెబుతున్నాను. బాగా వినాలి. దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి అంటే ఇదిగో ఇట్టి వాటిని చేయువారు. ఎట్టి వాటిని అంట? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని రాశాడు 19వ వచనంలో. శరీర కార్యములు స్పష్టమైనవి అంటే, స్పష్టమైనవి అంటే ఏమీ దాచిపెట్టలేదు, అన్నీ క్లియర్గా మీ ముందు ఉంచాను. ఇట్టి వాటిని చేయువారు దేన్ని స్వతంత్రించుకోరట? దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. అవేంటో ఒకసారిగా ఒక్కొక్కటిగా అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు చెప్పండి దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్తున్నాను. జాగ్రత్తగా విందాం. వీటన్నిటి గురించి మనకు తెలుసా తెలియదా? ఇవి శరీర కార్యాలని మనకు తెలుసా తెలియదా? తెలుసు, రైట్. నేను అన్నింటి గురించి చెప్పను, కానీ ఒకదాని గురించి చెప్తాను. ఎందుకంటే మీకు అన్నింటి చెప్పాలంటే టైం మనకు సరిపోదు. ఒక దాని గురించి చెప్తాను. దేని గురించి చెప్పమంటారో చెప్పండి. నేను ఒక్కదాని గురించి చెప్తాను. అదేంటి అంటే అసూయ.
గత కాలంలో మీకు రెండు చెప్పాను. ఏం చెప్పాను? ధనాపేక్ష, తర్వాత స్వార్థము, ధనాపేక్ష, ఈ రెండింటిని చెప్పాను. ఇప్పుడు ఇంకొక మాట మీతో నేను చెప్పి శరీరానికి శత్రువులని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. శరీరానికి శత్రువుల్లో ఈ చెప్పబడిన 21లో అసూయ ఉంది. ఏంటి అసూయ? అసూయ అంటే ఏంటి అసలు? ఏంటమ్మా అసూయ అంటే? అనసూయ కాదు, అసూయ. ఏంటి అసూయ అంటే? మనకు లేకుండా అవకలి కాలకుంటే అసూయ, అంతేనా? రైట్. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. అసూయ పరుల యొక్క విధానాన్ని నేను మీకు చెప్తాను. దైవికంగా మనము ఆలోచన చేద్దాం. రైట్, మీరన్నదే కరెక్ట్. సర్వసాధారణంగా మనం అందంగా లేకుండా మరొకరు అందంగా ఉన్నా చెప్పండి, మనకు అంతే కదా, అమ్మ పుట్టిందిలే నువ్వే కానీ తెల్లగా అంటున్నాం కదా. ఇలాగ కొన్ని మాటలు మనం అప్పుడప్పుడు అంటుంటాం. ఈమెకు గానే ఉందని కదా, ఎప్పుడు కార్లలో తిరుగుతుంది, స్కూటర్ మీద తిరుగుతుంది, ఈమెకు గానే ఉందని. ఇవన్నీ అంటే మనకు లేకపోగా మరొకరికి అది గిన కలిగి ఉంటే దాన్ని చూసి మనము ఓర్చుకోలేము. దాన్నే మనం అసూయలాగా ఫీల్ అవుతున్నాం. 2 పక్షులు ఉన్నాయట. ఏంటమ్మా? 2 పక్షులు ఎక్కడుంటాయి? ఆకాశంలోనే ఎగురుతూ ఉంటాయి. చాలా చక్కగా అవి తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంటాయి. ఈ 2 పక్షులు కూడా 2 స్నేహితులే. మనము వాక్యంలో చదువుకున్నాం, మన భోజనము చేసేవారు మనకు శత్రువులుగా ఉంటారని. ఈ 2 పక్షులు ఎగురుతూ ఉన్నాయి. ఈ 2 పక్షులు చాలా చక్కగా ఉన్నాయి. కానీ ఈ 2 పక్షుల మధ్య ఒకంత అసూయ అనేది కనపడింది. ఒక పక్షి ఏమో కొంచెం హుషారుగా పైన ఎగురుతుంది, చాలా చక్కగా అది తిరిగి వస్తుంది. ఇది అంతగా ఎగరటం లేదు, కానీ దీనికి కొంచెం దాన్ని చూస్తే దీనికి అసూయ పుట్టింది. ఏం చేస్తే ఈ అసూయ అంటేనే దాదాపుగా కడుపు మంట. ఏం చేస్తే అది తగ్గుతుంది అనుకున్నది ఆ పక్షి అంటే, అసలు ఇది లేకుండా చేయాలి నేను అని అనుకున్నది. ఇప్పుడు పక్షిని వేటాడాలంటే ఎవరు కావాలి? దాన్ని వేటగాడి దగ్గరికి వెళ్ళాలి. ఈ మొదటి పక్షి రెండవ పక్షిని సంహరించటానికి ఒక ప్లాన్ చేసింది. నేను వేటగాని దగ్గరికి వెళ్ళి ఆ పక్షిని ఎలాగైనా చంపించే మార్గం చెప్తాను, దాని గూడు ఎప్పుడుకి వస్తుందో అది ఎప్పుడు ఉంటుందో అతనితో మాట్లాడి నేను తెలియజేస్తానని చెప్పి ఆ పక్షి ఒక వేటగాని దగ్గరికి వెళ్ళింది. వేటగాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు మంచి పక్షిని నేను నీకు బహుమానంగా ఇస్తాను, నా మాట విను అని చెప్పింది. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే ఆ పక్షి నీకు పడిపోతుంది, నీ వేటకు అది నీ దొరికిపోతుంది, నీ బాణానికి అది పడిపోతుంది అని ఆ పక్షి ఆ వేటగానితో చెప్తే ఆ వేటగాడు ఆలోచన చేశాడు, ఈ పక్షిని నేను ఖచ్చితంగా కొట్టాలి అనుకున్నాడు. అనుకున్నట్లుగానే ఆ పక్షి ఒక పక్షి మరొక పక్షి మీద ఉండబడిన అసూయ చేత వేటగాని దగ్గర కూర్చొని ఉంది. ఒక పక్షి మరొక పక్షి చెట్టు కొమ్మ మీద ఉంది. ఈ పక్షి చెప్తుంది, నువ్వు బాణం వేయి, కరెక్ట్గా అది తగులుతుంది అని చెప్పింది. వాడు తెలివిగా మొదటి బాణాన్ని వేసాడు, అది పక్కకి వెళ్ళిపోయింది. రెండవ బాణాన్ని వేసాడు, పక్కకి వెళ్ళిపోయింది. మూడవ బాణాన్ని వేసాడు, పక్కకి వెళ్ళిపోయింది. ఇక నాలుగో బాణం వేద్దాం అనుకునేసరికి ఆ బాణానికి రెక్కలు లేవు. వాడు ఆ బాణాన్ని చూసి, అరే రెక్కలు లేవే, ఇది ఆ పక్షిని తాకదే అని చేసే సమయానికి ఈ పక్షి ఉంటుంది, దానికి రెక్కలు లేకపోతే నా రెక్కలు ఇస్తాను తీసుకో అన్నదట. అవునా ఇస్తావా అన్నాడంట. ఇస్తాను, అదే నా టార్గెట్ అది కనుక నువ్వు దాన్ని చంపాలి అంటే నా రెక్కలేంటి, ఏమైనా ఇస్తాను అన్నది. రైట్ అనుకున్నాడు. ముందుగా 4 రెక్కలు అన్నాడు. 4 ఈకలు వీకి అతనికి ఇచ్చింది. బాణం వేశాడు, అది తగలలేదు. మరలా ఇంకోటి తీశాడు, అమ్మ అది మిస్ అయింది. మిస్ అయితే ఇంకోటి ట్రై చేయని చెప్తుంది. ఎందుకంటే అది చావాలి, నేను ఎగరాలి, నేను మాత్రమే ఉండాలి అనే ఒక తలంపు
వేటగాడి సమీపాన ఉన్న పక్షిది. ఆ పంతముతోటి అలాగా తన రెక్కలని తన ఈకల్ని ఇవ్వటం ప్రారంభించింది. ఈ వేటగాడు తెలివిగలవాడు గనుక, వేటగాడి యొక్క వృత్తి ఏంటి? వేటాడటమే. అంటే వేటగాడు ఊరికనే వేటాడు, తెలివితో వేటాడతాడు. ఈ పక్షి కలిగిన స్థితిని బట్టి, ఆ పక్షిని చంపాలనుకున్న ఆలోచనను బట్టి తీరా చూడగా ఈ పక్షి దగ్గర అమ్మా రెక్కలు అనేసరికి ఆఖరణ చూసేసరికి అయ్యా ఈకలన్నీ అయిపోయినాయి అన్నదట. ఏ పక్షి? ఆ పక్షి ఈకలన్నీ అయిపోయినాయి అన్నదంట. అన్నాడంట, అమ్మా నాకు కావాల్సింది ఆ పక్షి కాదు, నువ్వే అని అన్నాడు. అదేంటి, ఇది అన్యాయం కదా అంటే, ఇది అన్యాయమో న్యాయమో నాకైతే, నేను పక్షిని వేటాడాలనుకున్నాను, నువ్వు నాకు సహాయం చేశావు కదా అని చెప్పి ఆ పక్షిని వదిలేసి ఈ పక్షిని పట్టుకున్నాడు. అంటే ఆ పక్షి ఏం ఆలోచన చేసింది? నేను అనుకున్నది జరుగుతుందిలే అనుకున్నది, కానీ ఏమైపోయింది? తన ఆలోచనే తనకి శత్రువుని తెచ్చిపెట్టింది. అంటే అసూయ అనేది ఎలా ఉంటుంది ఈ లోకంలో అంటే, మనము దేనికైనా ఆలోచన చేసి దాని కొరకిన ప్రాకులాడితే దానివల్ల మనకు మేలేమీ జరగకపోగా కీడే ఎక్కువగా జరుగుతుంది అనేదానికి ఒక ఉదాహరణ. అన్ని విషయాలు నేను చెప్పను, కానీ అంటే మనకు శత్రువులలో మన శరీరమే శత్రువు అయితే, ఆ శరీరానికి సంబంధించిన 21, 22 కార్యాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి అసూయ. అది ఏం చేస్తుంది అంటే తన శరీరాన్ని తానే పాడు చేస్తుంది. అంటే శరీరానికి శరీరమే శత్రువు అయితే ఏమవుతుందంటే శరీరం పాడవుతుంది అని చెప్పడానికి. మొదటి శత్రువు శరీరం. అంటే ఈ శరీరము దేవుడు ఏమిగా కోరుకున్నాడంటే, మనం శరీరంగానే చూస్తాం, కానీ దేవుడు ఈ శరీరాన్ని లేక ఈ దేహాన్ని ఏమని పిలిచాడంటే, మీ దేహమే దేవాలయం అన్నాడు. ఏమన్నాడమ్మా? ఈ శరీరాన్ని మనం శరీరం అనుకుంటున్నాం. అది నల్లగుందా, తెల్లగుందా, పతలాగా ఉందా, లేకుంటే మరీ అందహీనంగా ఉందా, అందం లేకుండా అందంగా ఉందా, ఇది కాదు కావాల్సింది. ఆయన ఎవరిని ఏ విధంగా సృజించాలనో ఆ విధంగా పుట్టించాడు. పుట్టించినవాడు ఆయనే గనక ఈ దేహాన్ని గురించి ఆయన దగ్గరికి వెళ్తే, ఈ దేహాన్ని ఏంటో ఇలా పుట్టింది అంటే ఆయన అంటాడు, ఆ దేహమే నా ఆలయం అంటాడు. అంటే ఈ ఆలయము, ఈ శరీరము అనేది మనం ఆలోచన చేస్తే ఈ శరీరానికి సంబంధించిన శరీర కార్యాలన్నింటినీ కూడా మనం తీసేస్తాం. అంటే మనల్ని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించకుండా చేసేది ఏంటంటే మన శరీరమే. అందుకే అంటాడు, శరీరమట అది పరిశుద్ధముగా ఉండాలట, పవిత్రంగా ఉండాలట. దేవుడు మాట్లాడుతూ తన వాక్యములో సెలవిస్తాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధులుగా అంటే ఒక మాటలోనో ఆలోచనలోనో కాదు, దేహములో కూడా ఏముండాలట? పరిశుద్ధత కనిపించాలి. తెల్లని బట్టలు వేసుకుంటే కాదు పరిశుద్ధత వచ్చేది. చాలామంది ఆ కొటేషన్ చెప్తారు, తెల్లని బట్టలు కాదు, మన దేహంలో ఎలాంటి మలినం ఉండకూడదు. మన తలంపుల్లో, మన చూపుల్లో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో ఎలాంటి మలినం ఉండకూడదు. అలాంటి యొక్క స్థితిని మనము ఉండగలిగి జీవించాలి. ఇది శరీరానికి సంబంధించిన. ఒకవేళ నువ్వు అలా జీవించకపోతే నీ మొదటి శత్రువు ఎవరు అంటే నీ శరీరం. మొదటి శత్రువు ఎవరంట? శరీరం. ఒక కార్యాన్ని బట్టి నేను మీతో మాట్లాడతాను. దావీదు గారి గురించి తెలుసు కదా. దావీదు గారి గురించి దేవుడు ఏం మాట్లాడాడు? నా యొక్క హృదయానుసారుడు అని మాట్లాడాడు. అవును, దావీదు ఎలాంటి వాడంటే దేవుని దృష్టిలో హృదయానుసారుడే. మరి ఏమయ్యాడు? తన శరీరాన్ని బట్టి, తన శరీర బలహీనతను బట్టి ఏం జరిగింది? చేయకూడని బస్తెబాతో చేసిన కార్యాన్ని బట్టి ఏమైపోయాడంటే తన శరీరాన్ని బట్టి చేశాడు. దానికి దేవుడు సరే అనుకున్నాడా? మీకు ఇంతకుముందు చెప్పాను చూడండి,
ఏమని? ఇస్రాయేల్ దేశం మీద శత్రువులే యుద్ధం చేశారని చెప్పాను కదా. ఇస్రాయేల్ దేశం మీద శత్రువులే కాదు, ఇశ్రాయేలీలే యుద్ధం చేస్తున్నారు ఈరోజు. తెలుసా మీకు ఆ సంగతి? ఆ రోజు నుంచి జరుగుతుంది. 2 గోత్రాలు ఇశ్రాయేల్ దేశము 2గా విభాగింపబడిన తర్వాత 10 గోత్రాలు ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏమ్మా తెలుసా? 2 దేశాలు ఒకటి అయి 10 దేశాలు, ఆ 10 గోత్రాలు ఒకటిగా ఉన్నప్పుడు, 2 గోత్రాలు ఒకటిగా ఉన్నప్పుడు ఈ 2 గోత్రాల మీద ఆ 10 గోత్రాలు శత్రువులు దాడి చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? దావీదు తలంచిన ఆ కారణం. దేవుడు అన్నాడు, ఇది మొదలుకొని నీ కుటుంబంలో నీకు యుద్ధములే అన్నాడు. చూడండి, శరీరము చేసిన ఆ కార్యాన్ని బట్టి నేటి వరకు యుద్ధమే. విజయము పొందుకుంటున్నామంటున్నారు. విజయం అయిపోయిన వెంటనే మరొక యుద్ధం రెడీగా ఉంటుంది వాళ్ళకి. అంటే శరీర విషయంలో మనం ఎంత క్రమాన్ని కలిగి జీవించాలనో ఆలోచన చేయండి. అందుకే దేవుని వాక్యము మనతో సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. రండి నాతో పాటు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో మీరెరుగరా? పాడు చేసిన ఎడల దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనసులో పెట్టుకుందాం. మనము దేవుని ఆలయం ఎలా ఉందట? పరిశుద్ధమై ఉంది. మనము పరిశుద్ధులమై ఉన్నాం. 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఈ దేహాన్ని గురించి దేవుడు ఏం మాట్లాడాడో, విలువ పెట్టి కొనబడిన వారు గనుక దేవుణ్ణి ఎలా మహింపరచాలంటే చెప్పండి. దేహంకి ఎలా మహింపరుస్తాం? దేహంతో దేవుని ఎలా మహింపరచాలి? ఇప్పుడు ఈ శత్రువుని మనం ఏం చేయాలంటే దేవునికి మిత్రునిగా చేయాలి. దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. దేహంతో దేవుని మహింపరచాలి అంటే ఈ దేహము ఎవరికి ఇవ్వాలి? ఎవరికి అప్పగించాలమ్మా? దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. రోమీలకు రాసిన పత్రిక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైంది. దేహాన్ని దేవునికి సమర్పించటము సేవ. దేహాన్ని దేవునికి సమర్పించటము సేవ అయితే ఆ దేహముతో దేవుణ్ణి మహిమపరచమని దేవుని వాక్యమే సెలవిస్తే మనం ఏం చేయాలి? ఏం చేస్తే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది? ఒకంత ఆలోచన చేసి మాటలను ఆలోచన చేద్దాం. ఉత్తమము, అనుకూలమును, పరిశుద్ధమైనది ఏంటంటే దేహము అట. ఈ దేహాన్ని ఏం చేయమంటున్నాడు పౌలు గారు? మీ దేహమును దేవునికి సమర్పించండి అని చెప్తున్నాడు. దేవునికి సమర్పించే విషయంలో మనము మొదటిగా ఏదైనా చేయాలి అంటే అది ఏంటట? మన శరీరమే, ఈ దేహమే. ఈ దేహాన్ని దేవునికి సమర్పించే ఆలోచన ఎప్పటి నుంచి ప్రారంభము కావాలి అంటే మనము ప్రభువుని దర్శించిన నాటి నుండే అది ప్రారంభము కావాలి. అది దినదినము అలా కొనసాగించబడుతూనే ఉండాలి. దీన్ని మనం ఆటంకం చేయడానికి లేదు. వాస్తవంగా దేహానికి కలిగే బాధలు అన్నీ కాదు. దేహం విషయంలో ఒక ఛాలెంజ్ని మనం బైబిల్లో కనుక చూడగలిగితే, దేహం విషయంలో ఏదైనా గడబిడ లేకుంటే శ్రమను మనం బైబిల్లో చూడగలిగితే ఎవరిని చూడొచ్చు? యోబును చూడొచ్చు. యోబుని గురించి దేవుడు ఆలోచించినది, సాతానును పంపి దాన్ని కొనసాగించడానికి దేవుడు ఆజ్ఞనిస్తే యోబు యొక్క సాక్ష్యం ఏంటో తెలిసిన?
నా యథార్థతను నేను వదలను. నా దేహము కుళ్ళి కృషించినను నేను నా యథార్థతను వదలను అన్నాడు. ఆ విషయాన్ని గురించి బైబిల్ ఏమంటుందంటే, యోబు ఇన్ని జరిగినను ఎటువంటి పరిస్థితులలో దేవుణ్ణి దూషించలేదు అనే మాటను మనం చదువుతాం. అంటే శరీర విషయంలో మన శత్రువుడు శరీరము అయినప్పుడు ఆ శరీరాన్ని ఏ విధంగా మనము సాధువు చేసుకోవాలనో ఆలోచన కలిగి బ్రతకగలిగితే మన జీవితాలు మెరుగుపడతాయి, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇది మనం గమనించాలి. రెండవ శత్రువు, మొదటి శత్రువు శరీరం, రెండవ శత్రువు ఎవరంటే లోకం. రెండవ శత్రువు ఎవరు? లోకం. లోకం శత్రువా మిత్రువా? లోకము శత్రువు. ఎస్, లోకము ఎప్పటికీ మిత్రువు కాదు. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా ఎలా ఉంది అని గిన మనం బైబిల్ని గిన తెరచి చూడగలిగితే, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించువాడు. లోకం ఎలా ఉందంటమ్మా? లోకము ఎలా ఉంది? లోకములో ఏముంది అంటే బైబిల్ చెప్తూ ఉన్న మాట ఏంటంటే, లోకములో ఉన్నదంతయు ఏంటట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే. ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. లోకంలో ఈ విధంగా లోకము శత్రువట. ఎవరికి? దేవుని పిల్లలకి. అంటే మనం ఏం చేయాలని బైబిల్ వాక్యం చెప్తుంది అంటే, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఇది కొంచెం కష్టకరమైందే మనకి. లోకంలో ఉన్నవి నేను ప్రేమించకపోతే ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి? ఎవరైనా బ్రతికిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, అవునా కాదా? వెళ్దాం. మనకెందుకంటే దేవుని వాక్యం ఎక్కడ చూపించకుండా లేదు. సామెతల గ్రంథం 30 అధ్యాయం మహాజ్ఞాని మాట్లాడుతున్న మాటలు మనం ఇంతగా మన మనసులో నిలుపుకుందాం. ఈ మాటల్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. నేను లోకంలో బ్రతకడానికి ఆయన చెప్పినట్లుగా నేను లోకాన్ని ప్రేమించకుండా ఉండటానికి నేను ఏమి చేయాలి? ఏమి చేస్తే నా జీవితము, నా ప్రయాణము సుఖంగా జరుగుద్ది, లేక దేవుని మహింకరంగా జరిగిద్ది అని నేను ఆలోచన చేయగలిగితే 30 అధ్యాయం సామెతల గ్రంథము 7వ వచనం. దేవా అసలు ఎంత తీర్మానమో చూడండి ఒకసారి. దేవుని పిల్లలుగా ఈ విషయాన్ని మనం గమనించాలి. నేను లోకంలో బ్రతకాలి అంటే అలా బ్రతికిన ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. అలా బ్రతికిన వ్యక్తులను మనం చూడాలి. ఆ వ్యక్తులు మనతో ఏం చెప్తున్నారా అంటే, దేవునితో 2 మనవులు చేశాడట. ఏం మనవులవి? నేను చనిపోకముందు కావాలి అవి. ఎప్పుడమ్మా? చనిపోకముందు కావాలి, చచ్చిపోయాక కాదు. చనిపోకముందు నాకు అనుగ్రహించని ఆయన చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు? వ్యర్థమైన వాటిని, అబద్ధములను. జాగ్రత్తగా వినండి. నేను చనిపోకముందు నాకు కావలసినవి ఏంటి అంటే, వ్యర్థమైనవి, అబద్ధాలు నాకు దూరంగా ఉంచు. ఏమి ఉంచాలంటే దూరంగా? వ్యర్థమైంది. ఈయనని అడిగితే ఏం చెప్తాడంటే, వ్యర్థము సమస్తము వ్యర్థమే అంటాడు. భూమి కింద మనుషులు పడుతున్న పాటలన్నీ కూడా వ్యర్థం అంటాడు. అంటే మనుషులు పడే పాటలు వ్యర్థమని చెప్తున్న ఆయన ఈయన అంటున్నాడు, నాకు 2 అంటున్నాడు. ఏమిటంట? మొదటిది
వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచు. ఈరోజు మనుషులు పాడైపోవటానికి గల మొదటి కారణం ఏంటంటే వ్యర్థమైంది, రెండవది అబద్ధం, ఫాల్స్. ఈరోజు దేవుని యొక్క సంఘాల్లోకి వ్యర్థమైనవి వచ్చేసినాయి. చెప్పండి, ఏమొచ్చినాయి? వ్యర్థమైనవి తీసుకొచ్చేసారు, అబద్ధాలని తీసుకొచ్చారు. లేరంటారా? యేసు ప్రభు చెప్తూ వచ్చాడు, అబద్ధ బోధకులను గూర్చి జాగ్రత్త ఉండండి. అబద్ధ బోధకులు ఏంటి అంటే బోధ కాకుండా చెప్పేవారు, లేనిది ఉన్నట్టుగా చూపించేవారు. అవునా కాదా? ఏమా, ఇప్పుడు రకరకాల బోధకులు వచ్చేసారు. వాళ్ళని గురించి మనం చెప్పడానికి అతిశయోక్తి లేదు. కానీ బైబిల్ మనతో మాట్లాడుతున్న మాట, ఈరోజు మన శత్రువుల నుంచి మనం కాపాడబడటానికి చేసుకోవలసిన మన ప్రయత్నంలో ఆయన అంటున్నాడు, వ్యర్థమైనవి, అబద్ధాలు ఎక్కడ ఉండాలంటే చెప్పండి. దూరంగా ఉంటే బాగుంటాం, దగ్గరగా ఉంటే చెప్పండి, దగ్గరగా ఉంటే ఏమవుతాం? దగ్గరగా ఉంటే పోతాం. రెండే వాటిలో, దూరంగా ఉంటే బాగుంటాము, దగ్గరగా ఉంచుకున్నాం అనుకోండి మనం పాడైపోతాం. వ్యర్థమైన వాటిని, అబద్ధాలని నాకు దూరంగా ఉంచు, మొదటిది. రెండవది సరే ఉండమ్మా, పేదరికం వద్దు. ఎవరిని ఇలాంటి తీర్మానాన్ని దేవుని దగ్గర పెట్టగలం? దేవుని దగ్గర మనము ఒక తీర్మానాన్ని పెట్టగలిగితే ఆయన అంటున్నాడు, నేను చనిపోక ముందు నాకు 2 మనవులు నేను చేసుకుంటాను, వాటిని నాకు ఏంటిదట? వ్యర్థమైన అబద్ధాలు దూరం గుంచు, ఐశ్వర్యమునైనను, చెప్పండి, ఐశ్వర్యమునైనను పేదరికాన్నైనా నాకు ఇయ్యగాకు. ఇప్పుడు మనము ఏం కోరుకుంటాం? ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యాన్ని కోరుకుంటామా, కోరుకోమా? ఈయన అంటున్నాడు, నాకు ఐశ్వర్యం వద్దంటున్నాడు. అంటే ఈ శరీరాన్ని దేవునికి మహిమకరంగా ఉంచాలి అంటే ఐశ్వర్యం కూడా వద్దట. ఒకంత ఆలోచన చేయండి తల్లి. ఐశ్వర్యం వద్దట, పేదరికం వద్దు. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, తెలివిగా కదా. నాకు ఐశ్వర్యం వద్దు, నేను పేదరికంగా ఉండొద్దు, నన్ను పేదవాడిగా ఉంచొద్దు, అలాగని ఐశ్వర్యవంతుడిగా కూడా ఉంచొద్దు. మరి ఏమంటున్నాడు? తగినంత ఆహారం నాకు దయచేయి. అంటే నేను ఎలా బ్రతకాలో, బ్రతికి నీ సన్నిధికి చేరటానికి నాకు ఏమేమి కావాలనో అర్థమవుతుందా? మీకు ఏది అక్కరో అది నీకు ఇస్తాడు ఆయన, అది నాకు దయచేయి అంటున్నాడు. నాకు తగినంత కావాలి, నేను బయటికి వెళ్ళాలి, నాకు ఏది కావాలో నువ్వు నాకు ఇవ్వాల్సిందే. నేను నీ పని చేయాలి, నాకేం అవసరమో నీకు తెలుసు, అది నాకు ఇవ్వాలి. అంతే కదా ఆయన కోరింది. నా చనిపోకముందు నాకు కావాల్సినవి నాకు ఇవ్వు, నువ్వేమైతే నా కొరకు సిద్ధపరిచావో అది నాకు దయచేయి అంటున్నాడు. అయితే ఆ దయచేయమని అడగటంలో ఎలా అడుగుతున్నాడు అంటే ఐశ్వర్యం వద్దు, పేదరికం వద్దు. ఇదే ఆయన ఈయన ప్రార్థన చేసినప్పుడు దేవునితో ఏం మాట్లాడాడో చెప్పండి. సొలొమోను రాజు గారు దేవునితో ప్రార్థన చేసినప్పుడు ఆయనకు మాట్లాడిన మాట ఏంటి? అయ్యా, ఈ ప్రజల్ని వెళ్ళటానికి నాకు జ్ఞానం సరిపోదయ్యా, ఇంతమంది జనాన్ని నేను ఏలాలంటే నాకు జ్ఞానం దయచేయి తండ్రి, అది చాలు తండ్రి అని ప్రార్థన చేశాడు. మరి దేవుడు ఏం చెప్పాడు? నువ్వు రాజ్యములనైనను ఐశ్వర్యమునైనను కోరలేదు, జ్ఞానమునే కోరావు గనుక దానితో పాటు నీకు ఐశ్వర్యము, రాజ్యములు ఇస్తున్నానన్నాడు. అంటే తెలివిగా దేవుని దగ్గర మనము ప్రవర్తించగలిగితే ఆయన మన గురించి, ఆయన మనసులో ఉన్నది బయట పెడతాడు. ఇక్కడ ఆయన అదే అంటున్నాడు, నాకు పేదరికము వద్దు, ఐశ్వర్యం వద్దు, తగినంత జ్ఞానం. ఎందుకంటున్నాడు అంటే ఒకవేళ పేదవాడిని అయితే ఎక్కువైతే నేను కడుపు నిండిన వాడనై, యెహోవా ఎవడంటే ఆ కడుపు నిండిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దేవుడు ఎవరో అనుకుంటాడు. లేక బీదనైతే దొంగిలించి దేవుని నామాన్ని దూషి, 2 జరుగుతాయట. ఏది? పేదవాడైనా దూషిస్తాడు, ఐశ్వర్యవంతుడైనా ఏం చేస్తాడు? కడుపు నింపి దేవుడు ఎవరండి, నేను సంపాదించుకున్నాను అనేటోళ్ళు లేకపోలేదా? ఉన్నారా లేదా? నా ప్రాణముతో ప్రాణమా,
అనేక సంవత్సరములకు నీకు చాలిన ఆస్తిని నేను నీకు సంపాదించాను. తినుము, త్రాగుము, సుఖించుము అన్న మారు లేకపోలేదు. అయితే దేవుడు అంటున్నాడు, అలాంటిది మీరు కోరుకోవద్దు. ఇలాంటిది కోరుకోవటానికి లోకంలో మీరున్నారు. ఈ లోకంలో మీరున్నప్పుడు మీరేం కోరుకోవాలి అంటే, లోకాన్ని మీరు జయించాలి అంటే, లోకంలో ఉన్నదాన్ని అంతటిని గురించి మీరు దానిలో నుంచి విజయం పొందాలి అంటే దేవునితో ఏం చేయాలట? 2 మనవులు కోరాలి. సొలొమోను గారు ఎంత జ్ఞానో తెలుసా? ఆ జ్ఞానాన్ని మనం సంతరించుకోవాలి. సొలొమోను జ్ఞానము, ఆయన చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరితే ఆయన జ్ఞానముతో పాటు ఘనత, ప్రభావములు, రాజ్యములు, ఐశ్వర్యము దేవుడు ఆయనకు సమకూర్చాడు. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఇశ్రాయేలు దేశము శాంతి సమాధానాలతో 40 సంవత్సరాలు పరిపాలింపబడిన కాలం ఏదైనా ఉంది అంటే అది సొలొమోను కాలమే. మీకు తెలుసా? ఆ 40 ఏండ్లు ఎటువంటి యుద్ధము లేదు. ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలో, ఐక్య దేశంలో ఎటువంటి యుద్ధములు లేకుండా శాంతియుతంగా కొనసాగించబడిన కాలము సొలొమోను కాలం. వీళ్ళని ఆలోచన చేయండి. అంత జ్ఞానంగా ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. కొన్ని విషయాల్లో భౌతికంగా ఆయన పడిపోయినప్పటికీ దానివల్ల కొనసాగించబడింది వేరు రకంగా ఉంది. అయితే మనము ఈరోజు ఆలోచించవలసింది ఏంటంటే, మన రెండవ శత్రువు ఎవరో మనము గుర్తెరగాలి. రెండవ శత్రువు ఎవరమ్మా? లోకము. లోకములో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. లోకము దాని ఆశలు గతించిపోయేటివే కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలబడతాం. నువ్వు, నేను, మనము దేవుని చిత్తం జరిగిస్తే, దేవుని చిత్తాన్ని బట్టి మనము నడవగలిగితే, నడిపించగలిగితే మనం ఎలా ఉంటామో తెలిసిన? నిలబడతాం. ఎలా ఉంటామమ్మా? నిలబడతాం. ఎలా నిలబడతాము? ఎలా నిలబడతాం? కాళ్ళు నొప్పి వచ్చినట్టు కూర్చున్నట్టు కాదు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే నిలబడతారు. నువ్వు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడ? ఈ లోకంలో నువ్వు అలా జీవించాలి. కొండలాగా జీవించాలి. కదలక స్థిరముగా నిలబడేటట్టుగా జీవించాలి. అటు ఇటు కదలకూడదు. మనం ఎటు పడితే అటు కదిలిపోకూడదు. మన ఆత్మీయ జీవితము ఎటు పడితే అటు కదిలించబడితే దానివల్ల మనము ఏమైపోతామంటే ప్రయాస, ఆయాసాన్ని తెచ్చుకుంటామే తప్ప దైవికమైన పరిస్థితులను మనము తెచ్చుకోం. కనుక లోకము మనకు రెండవ శత్రువు అయినప్పుడు ఆ లోకంలో నుండి మనం ఏ విధంగా బలపరచబడటానికి, దేవునితో మనం సత్సంబంధం ఏ విధంగా కలిగి ఉండాలో ఆలోచన చేద్దాం. అవి 2 మనం ఆలోచన చేద్దాం. అందుకే జ్ఞాని అంటున్నాడు, నేను చనిపోకముందు నాకు దయచేయి. ఏం కావాలంటున్నాడు? పేదరికము వద్దయా, అలాగని ఐశ్వర్యము వద్దు. ఐశ్వర్యము అంటే అర్థం ఏంటంటే తరతరములు తరగనిది. మనం భౌతికమైన ఐశ్వర్యం గురించి మాట్లాడుతాం, కానీ ఆత్మీయమైన ఐశ్వర్యం మాత్రం మనకు కావాలి. యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఎలా ఉంటుంది? ఐశ్వర్యాన్ని ఇస్తుంది అంటున్నాడు. ఏ ఐశ్వర్యమై అంటే నిత్యత్వములో మనము దేవునితో ఉండబోయే ఆ యుగ యుగముల కాల ఐశ్వర్యము. అది మనం ఆలోచన చేయాలి. ఈ లోకంలో ఐశ్వర్యం కాదు. ఈ లోకంలో మనం ఎంత సంపాదించి ఒకవేళ కన్ను మూస్తే దాని తర్వాత కొట్టుకొని చచ్చేవాళ్ళు ఎంతమందో లేరంటారా? ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఐశ్వర్యం కాదు. యెహోవా ఇచ్చే ఆశీర్వాదము అది నిత్యత్వంలో మన కొరకు సిద్ధపరచబడాలి. ఆ ఐశ్వర్యాన్ని పొందాం. ఇక 3rd వన్, 3వ శత్రువు ఎవరు చెప్పండి? ఇప్పుడు అపవాది. వీడిని ఏం చేద్దాం? ఏం చేద్దామమ్మా? యేసు ప్రభు అంటాడు ఒక్కటే మాట. యేసు ప్రభు దగ్గరికి తండ్రి నాకు అపవాది ఎదురుకొచ్చాడు, ఏం చేయాలంటే ఏం చేయమంటాడు చెప్పండి? అపవాదిని ఒకవేళ నా దగ్గరికి వచ్చింది తండ్రి ప్రభువా, నేనేం చేయాలంటే యేసు ప్రభు ఇచ్చే సమాధానం ఏంటి? మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన దేనికి అంటే శోధన రాకుండా ఉండడానికి, అంటే అసలు అపవాది ఎంటర్ కాకుండా ఉండడానికి. ఒకవేళ అపవాది ఎంటర్ అయితే మనం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? భయపడి తలుపేసుకోవాలా? బైబిల్ చెప్తుంది అపవాదిని గద్దించండి. ఏం చేయాలంటమ్మా? గద్దించండి. గద్దిస్తే ఏం చేస్తాడు? వాడు పారిపోతాడు. అపవాది ధైర్యం అంతా ఏంటంటే నువ్వు భయపడతావని.
నువ్వే గాన ధైర్యంగా ఉంటే ఎలా ఉంటారో తెలిసిన బైబిల్ చెప్తూ ఉంది. నీతిమంతులట సింహం వలె ఎలా ఉంటారు? ధైర్యముగా ఉంటారు. 28 సామెతలు చదవదమ్మా. నీతిమంతులు సింహం వలె ఎలా ఉంటారు? ఏం మాట్లాడటం లేదు. 28 సామెతల గ్రంథం 28 వచ్చే. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. నువ్వు నీతిమంతులు దైవికమైన పిల్లలైతే ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. నీ ధైర్యమే నిన్ను ఏం చేస్తుందంటే విజయాన్ని ఇస్తుంది. ధైర్యం కలిగి జీవించాలి. ఎవరి విషయంలో? సాతాను విషయం. యేసు ప్రభువుని అపవాది శోధించింది అంటారు. యేసు ప్రభువుని అపవాది శోధించడానికి ప్రయత్నం చేసింది అంతే. శోధించాలని ప్రయత్నం చేసింది అనే మాట వాస్తవమే, కానీ అపవాది ఆయన మీద జయాన్ని మాత్రము పొందుకోలేదు. ఆయన గద్దించగా వాడు పారిపోయాడని రాయబడింది. ఈరోజు మనం కూడా ఆయన పిల్లలుగా వాని విషయంలో, వాని కార్యాల విషయంలో ఒకవేళ అవి మన ముందు తారసపడితే మనం ఏం చేయాలో తెలిసిన? వాటి నుండి తప్పించుకోవాలి, వాటిని ఎదిరించుకోగలిగి ఉండాలి. కనుక అలాంటి స్థితిలో మనం కలిగి జీవించగలిగితే మంచిది. కనుక దేవుని పిల్లలుగా మన శత్రువులను మనము గుర్తెరిగి ముందుకు నడుద్దాం. మన శత్రువులను గుర్తెరిగి మనము ఒకంత జ్ఞానంగా ముందుకు నడుద్దాం. ఒకవేళ అలా నలవగలిగితే దేవుడు తప్పకుండా మనకు తోడుగా తన దూతను ఎప్పుడు కూడా ఉంచేవాడే. మనం ఎప్పటికి కూడా నేను ఒంటరి వాడిని, నాకు ఎవరూ లేరు అని దేవుని పిల్లలు ఎప్పటికీ అనుకోకూడదు. బాగా వినండి. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా నేను ఒంటరిదాన్ని, నాకు దిక్కు లేరు, నాకు ఎవరూ లేరు, నన్ను ఎవరూ పలకరించలేదు అని ఎప్పటికీ దేవుని పిల్లలు అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన యందు, మరొకసారి చెప్తున్నాను, ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఎవరుంటారట? ఎవరుంటారమ్మా చెప్పండి? ఆయన దూతలు ఉంటారు. ఇది నీ ధైర్యం. దేవుడు నన్ను ధైర్యపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు నన్ను ఆ ధైర్యంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ లోకంలో. ఏమని అంటే, నీ చుట్టూ నువ్వు ఒంటరి కాదు. ఒకసారి అన్నాడు యెహోషువ, ఒంటరి అయిన వాడు వారిలో ఎంతమందిగా ఉంటాడట? ఏమా 1000 మంది 10,000 మంది? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందితో సమానమంట. మీరు చూడండి, దేవుని పిల్లలుగా మన ధైర్యాన్ని మనం కలిగి జీవిద్దాం. ఆ ధైర్యం మనకు కావాలంటే మన శత్రువుని మనం ముందుగా పసిగడదాం. ఈ దేహం విషయంలో ఎప్పటికీ మనము దేవుని నియమానికి దూరం కాకూడదు. లోకం విషయంలో ఎప్పటికీ దేవుని నియమానికి దూరం కాకూడదు. సాతాను అనగా అపవాది కల్పించే తంత్రములను బట్టి ఎప్పటికీ మనము దేవుని విషయంలో దూరము కాకూడదు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోగలిగితే దేవుడు తప్పకుండా తాను కోరుకున్న విధంగా మనల్ని తన నిత్య సంకల్పంలోనికి మనల్ని నడిపిస్తాడు. దేవుడు అట్టి స్థితిని మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ పిల్లలమైన మాతో మీరు మాట్లాడిన నీ మాటను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. అయ్యా, మా శత్రువులను మేము గుర్తెరగటానికి మాతో మాట్లాడారు. నిజమే, మా శత్రువు సాతానే అనుకున్నాం, కానీ మా శత్రువులు ఎవరో మాతో మాట్లాడారు. ఇదిగో మా శరీరమే మా శత్రువు, ఈ లోకమే మా శత్రువు. ఇదిగో మేమనుకున్నట్లుగా అపవాదియే మా శత్రువు. వీటన్నింటి నుండి మేము నాయన ఆత్మీయతలో నిలకడగా నిలబడటానికి మా ముందు మీరు ఉంచిన ఈ వర్తమానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. సహాయం చేయండి. మమ్మలను ఈ వాక్య అనుభవంలోనికి ముందుకు నడిపించండి నాయన. మేమెప్పటికీ ఒంటరిమి కాము, మీరు మాకు తోడుగా ఉన్నారు. నీ దూత కాపుదల, మీ సంరక్షణలోనే మేము ఉన్నాము తండ్రి అని మాతో మరొకసారి మీరు నొక్కి ఒక్కానించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి.
ఈ దినమందు మాతో మాట్లాడిన మీ మాటలు మా హృదయంలో మేము భద్రపరుచుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు నడిచేట్టులో మేము ముందుకు కొనసాగుతూ ఈ మాటలు మరొకరికి మేము తెలియజేసే భాగ్యాన్ని మాకు కలిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.